లోపాలు ఉన్నప్పుడు ముందు అడ్డగించేవాడే సాతాను, దేవుడు కాదు. వాడే అడ్డగిస్తాడు ముందు నిన్ను పరలోకం పోకుండా. అందుకే నేను అంటాను, ఎక్కడ నీ జీవితంలో లోపాలు లేకుండా చూసుకో. దానియేలుని నీ జీవితంలో ఒక ఆదర్శంగా పెట్టుకోవాలి. యేసు ప్రభుని నీ జీవితంలో ఒక ఆదర్శంగా పెట్టుకోవాలి. యేసు ప్రభులో లోపము లేదు, దానియేలులో లోపము లేదు, సమూయేలులో లోపము లేదు, యోసేపులో లోపము లేదు. లోపం లేని భక్తులు ఎంతమంది ఉన్నారో వారిని నీ జీవితానికి ఒక ఆదర్శంగా పెట్టుకోవాలి. ఇట్లాంటి వారు ఎవ్వరు నీకు గుర్తురారు. పనికి మాలినోళ్ళు, కింద పడ్డోళ్ళు, లోకంలో కలిసిపోయినోళ్ళు, వ్యభిచారం చేసినోళ్ళు, పాపం చేసినోళ్ళు, అబద్ధం చెప్పి సొమ్ము తెచ్చుకున్నోళ్ళు, ఆకాన్ లాంటి వారు, గెహేజీ లాంటి వారు, ఇట్లాంటి బ్యాచ్ అంతా మనోడు ఎత్తుక్కుంటాడు. ఇది ఒక రకమైన బ్యాచ్. కొంతమంది పడిపోయిన వాళ్ళు లిస్ట్ అంతా ఏరుకుంటారు. అన్న సంసోనే పడిపోయాడన్న, నాదేముంది అంటే నేను కూడా పడిపోయానన్నా. మిగతా వాళ్ళు లేరా? ఆదర్శవంతమైన భక్తులు బైబిల్లో లేరు. 86 సంవత్సరాల వయసులో చిన్నతనము నుంచి చూస్తే ఒక్క లోపము దానియేలులో